5 years ఈరోజు మనము సీటెట్కి సంబంధించి ఇంగ్లీష్ పెడగాజీ అండి చాప్టర్ 4 పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఛాలెంజెస్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ ఇన్ ఏ డైవర్స్ క్లాస్ రూమ్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి, కాబట్టి జాగ్రత్త చూసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా చూసుకుంటున్నాము. చూడండి, ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ డైవర్స్ లాంగ్వేజ్ అండ్ మెజారిటీ ఆఫ్ ఇండియన్ యూజ్ a number of different languages. According to NCF 2005, multilingualism is a constitute of the identity of a child and a typical feature of Indian linguistic landscape. సో ఇది ఒకసారి బిట్గా వచ్చింది సిటెట్లో. దిస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఏ రిసోర్స్ రెడీలీ అవైలబుల్ యాజ్ ఏ క్లాస్ రూమ్ స్ట్రాటజీ అండ్ ఏ గోల్ బై క్రియేటివ్ లాంగ్వేజ్ టీచర్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్లో యూజ్ చేసుకోవాలి క్లాస్ రూమ్లో అని చెప్తున్నారు. టుడే వీ నో ఫర్ సర్టెన్ దట్ బైలింగ్విలిజం ఆర్ మల్టీలింగ్వలిజం కన్ఫర్స్ డిఫరెంట్ కాగ్నిటివ్ అడ్వాంటేజెస్ అండి రెండింటికి కూడా. ఎవ్రీ చైల్డ్ ఫీల్స్ సెక్యూర్ అండ్ యాక్సెప్టెడ్ బై అదరింగ్ టు యూజ్ ఆఫ్ మల్టీలింగ్వలిజం యాజ్ అ రిసోర్స్. ఎఫెక్టివ్ అండర్స్టాండింగ్ అండ్ యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఎనేబుల్స్ ద చైల్డ్ టు మేక్ కనెక్షన్స్ బిట్వీన్ ఐడియాస్, పీపుల్ అండ్ థింగ్స్ అండ్ టు రిలేట్ టు ద వరల్డ్ అరౌండ్. ఈ విధంగా చెప్పడం వల్ల చిల్డ్రన్కి దే ఫీల్ సెక్యూర్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. ఇన్ ఇండియా ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ ఇన్ ఏ మల్టీలింగ్వల్ కంట్రీ. అకార్డింగ్ టు NCF 2005, a variety and range of English teaching situations prevail here owing to teachers' proficiency in English and people's exposure to English outside the school. The goal of second language acquisition is attainment of basic proficiency in English. And second language acquisition is attainment of basic proficiency అనేది ఇంగ్లీష్లో ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, అండ్ లేటర్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంటూ an instrument for abstract thought and knowledge acquisition through literacy. We must understand that language diversity poses some challenges and opportunities to English instructors in India. It is advisable that teacher have the skills to teach English in ways appropriate to their situation and levels based on some knowledge how languages are learnt. So in this way importance of English language చెప్పుకుంటాం. నెక్స్ట్, మేజర్ ఛాలెంజెస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. Though India is a land of diverse languages, teaching of English is riddled with many problems in India. Some major challenges of teaching and learning English in India are as major challenges ఏమున్నాయి ఇండియాలో అంటే, overcrowded classrooms generally reduce the teacher's ability to teach English effectively and pay personalized attention to the learners. Overcrowded ఉండటం వల్ల స్పెషల్ కేర్ తీసుకోలేము ఈ చైల్డ్ మీద. స్కూల్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి congenial and permissive to enable people to hear or see or use English. Except in cities, learners have rare occasion to see any English beyond the local signboard. English language teaching needs a new and functional environment and this may be hard to have. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది కంపల్సరీ చేస్తే కొంచెం ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ స్టడీ మెటీరియల్ ఈజ్ అనదర్ ఛాలెంజ్ ఫర్ ఇంగ్లీష్ టీచింగ్ ఇన్ ఇండియా. స్టడీ మెటీరియల్ పొందలేకపోతున్నాం తగినంతగా. ఇన్ రిమోట్ ఏరియాస్ అండ్ విలేజెస్ కోర్స్ రిలేటెడ్ బుక్స్ ఆల్సో ఆర్ జనరల్లీ నాట్ అవైలబుల్. ఫ్యాకల్టీ రీడింగ్ హ్యాబిట్స్. సమ్ స్టూడెంట్స్ రీడ్ బై పుట్టింగ్ ఫింగర్స్ ఆన్ ద వర్డ్స్ విచ్ హిండర్స్ దేర్ a reading pace. Some children read backwards rather than going forward and attempts they read in a low murmuring sound. So reading habits లో కూడా డిఫరెన్సెస్ వస్తున్నాయి. Sometimes learning English vocabulary can be a problem for a students as English has a vast vocabulary along with numerous homophones and phrasal verbs etc. While teaching English in a class, correcting spellings and pronunciation of the words is a big challenge for a teacher. Many words are often not pronounced in the way they are written, so English teacher has to find out ways to teach correct spellings. Next, exam oriented. The English language learning syllabus is created with the point of view in exam and testing rather than teaching and learning. As a result, the
content does not focus on raising the levels of communicative competence of the students and is confined to solving the examination పేపర్. ఎగ్జామ్ ఓరియంటెడ్లో చెప్పాలంటే కమ్యూనికేషన్ అనేది తగ్గిపోతుంది లెవెల్ అనేది. నెక్స్ట్ లెర్నర్స్ ఎబిలిటీ. ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్. టు అడ్జస్ట్ వన్స్ టీచింగ్ అకార్డింగ్ టు ద డైవర్సిటీ ఇన్ లెర్నర్స్ ఎబిలిటీస్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్ అండ్ నీడ్స్ ఎ వెరీ కాంపిటెంట్ టీచర్స్. Some children suffer from chronic illness, disabilities. Some are handicapped. Teaching these children poses a major challenge. ఇలాంటి వాళ్ళకి చెప్పడం మేజర్ ఛాలెంజ్ అవుతుంది టీచర్. సజెషన్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ డైవర్స్ క్లాస్ రూమ్. డైవర్స్ క్లాస్ రూమ్లో టీచింగ్ ఇంగ్లీష్ చేస్తున్నప్పుడు సజెషన్స్. అప్రిషియేటింగ్ ఇన్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్ వైల్ జనరలైజేషన్ సెన్సిటివ్స్ as to important differences between groups. Each individual student has unique values, perceptions, experiences and needs. The teacher should make extra efforts to eradicate socio-psychological problems to the students by motivating them and giving them some responsibility. Interaction sections between teacher and the students should be increased. Interaction sections అనేవి. Teachers should always try to converse in English with the learners. One should keep talking with the students about day-to-day things. The children might learn to converse once the ice breaks are over. When they talk, they learn. As a teacher, it is very important to recognize our own learning styles and cultural assumptions as these affect teaching. Planning of lessons should be done exhaustively, extensively and in advance. Examples which reflect different cultures, experiences, genders, etc. should be included while teaching. The teacher should use different teaching methods like group discussion, collaborative learning, fun activities to meet the variety of learning needs. Common errors made by learners are at all proficiency levels learners produce language that is not exactly the language used by native speakers. Some of the errors are grammatical while others involve vocabulary section and mistakes in the section of language appropriate for different contexts. Responding to students' communication, teachers need to be careful not to focus on error connection as it affects the confidence of learners. So mistakes మనం ప్రతిసారి చైల్డ్కి వెతకూడదండి. దట్ కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది. లెర్నర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి టు కమ్యూనికేట్, రెగ్యులర్గా కమ్యూనికేట్ అవుతూ ఉండే విధంగా తప్పులు కానీ మిస్టేక్స్ పోనివ్వండి లేకపోనివ్వండి. సో కామన్ ఎర్రర్స్ మేడ్ బై లెర్నర్స్ అనేవి ఈ విధంగా చూసుకోవాలి. టీచర్స్ కెన్ యూజ్ ఎర్రర్ కనెక్షన్ టు సపోర్ట్ లాంగ్వేజ్ acquisition, avoid using it in ways that undermine students' desire to communicate in English language by taking clues from the context. Learning disabilities. Some students have unique challenges that make learning in a traditional classroom difficult. For instance, visual or hearing impairments, attention deficit disorder, chronic illness amongst others. దీనివల్ల కూడా ఇది ఛాలెంజెస్గా ఉంటుంది టీచర్స్కి. ఇలాంటి వాళ్ళకి చెప్పాలన్నా డిస్లెక్సియా ఇట్ ఈజ్ ఏ లెర్నింగ్ డిజబిలిటీ. లెర్నింగ్ డిజబిలిటీ అని చెప్తా. ఏ స్టూడెంట్ ఎన్కౌంటర్స్ రీడింగ్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సౌండ్స్, లెటర్స్ అండ్ వర్డ్స్. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రాబ్లమ్ అక్కర్ when there is an ability to grasp the meaning of the words, phrases and paragraphs. Reading problems అన్నమాట డిస్లెక్సియా. Learning disabilities in maths, dyscalculia. Next, dysgraphia means learning disabilities in writing. Next, dyspraxia. This type of disability refers to problems with movement and coordination, cutting, writing or gross motor skills such as running or jumping. A motor disability affects the output by a student. Information from the brain in order to run, jump, write or cut something must be able to be communicated with the necessary limbs to complete the action. When that does not happen, such an impairment recurs. So here problem is with movement and coordination in jumping, walking, etc. Dysphasia. Aphasia or dysphasia.
Language and communication learning disabilities involve the ability to understand or produce spoken language. So language is also considered an output activity because it requires organizing thoughts mentally and calling upon the right words to verbally explain something or communicate with someone else. Science of language based learning disorder involve problems with verbal language skills such as the ability to recall, retell a story, and the fluency of speech, as well as the ability to understand the meaning of words, parts of speech, directions, etc. So, language and communication learning disability, asphasia means auditory processing disorder, and inability to distinguish subtle differences in sound or hearing sounds at the wrong speed makes it difficult to relate to words and understand the basic concepts of reading and రైటింగ్. ఇక్కడ హియరింగ్ సౌండ్స్ అనేది రాంగ్ స్పీడ్తో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ విజువల్ ప్రాసెసింగ్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ ఇన్ విజువల్ పర్సెప్షన్ ఇంక్లూడ్ మిస్సింగ్ మైనర్ డిఫరెన్సెస్ ఇన్ షేప్స్, రివర్సింగ్ లెటర్స్ ఆర్ నెంబర్స్, స్కిప్పింగ్ వర్డ్స్, స్కిప్పింగ్ లైన్స్ అండ్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఐ హ్యాండ్. ఇవన్నీ స్కిప్ చేస్తూ ఉంటారు మధ్యలో. విజువల్ ప్రాసెసింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు. కోఆర్డినేషన్ విజువల్ పర్సెప్షన్ కెన్ ఎఫెక్ట్ క్రాస్ అండ్ fine motor skills, reading comprehension, maths. Difficulty in school does not always stem from a learning disability. Anxiety, depression, stressful events, emotional trauma make learning more of challenge. In addition to that, ADHD and autism sometimes co-occur in students and can be confused with learning disabilities. So disabilities అనేవి వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి. అటెన్షన్ డిఫిషియన్సీ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనేది నాట్ యాక్చువల్లీ లెర్నింగ్ డిజబిలిటీ బట్ ఇట్ క్యాన్ హ్యాంపర్ ఆర్ డిస్టర్బ్ లెర్నింగ్. చిల్డ్రన్ విత్ ADHD ఆఫెన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ సిట్టింగ్ స్టిల్, స్టేయింగ్ ఫోకస్డ్, ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. వీటిల్లో ఆఫెన్ తరచుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అటెన్షన్ పెట్టలేకపోతుంటారు. నెక్స్ట్ ఆటిజం డిఫికల్టీ ఇన్ మాస్టరింగ్ certain academic skills can be due to development disorders such as autism and Asperger's syndrome. Children with autism may have trouble in communicating, reading body language, learning basic skills, socializing and making eye contact. ఇవన్నీ డిజబిలిటీస్ ఉంటే ఆటిజం అంటారు. నెక్స్ట్ వన్ చాప్టర్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రాక్టీస్ బిట్స్ అండి. చూడండి, స్కూల్ నీడ్ టు బికమ్ సెంటర్స్ దట్ ప్రిపేర్ చిల్డ్రన్ for life and ensure that all children, especially the differently abled children from marginalized sections and children in difficult circumstances, get the maximum benefit of this critical area of education. This observation found in the National Curriculum Framework is related to దేనికి సంబంధించి చెప్తుందండి, NCF inclusive education. A mixed ability group is heterogeneous in knowledge and skill. A creative English language teacher can use multilingualism as a ఎలా యూజ్ చేయాలి creative English teacher. Classroom strategy, tool to make connection between ideas, people and things, best resource readily available. ఇవన్నీ all of these వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, a class second teacher Ankita uses various tasks such as creating charts, graph drawing, gathering information and presenting them through pair or group work. This type of instruction is called helps learners with multiple intelligence to perform well and learn better. Next, according to NCF 2005, across the curriculum approach for teaching English means breaking down barriers between English and other subjects. This one correct. Next one, fifth to the, if a child is hyperactive, impulsive and lacks general coordination, or she or he is considered a child with ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏమవుతుంది, ఫిజికల్ ప్రాబ్లం. నెక్స్ట్, which of the following is not a principle of helping peoples with learning difficulties? లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న వాళ్ళు చెప్పలేము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, టీచర్ ఆఫరింగ్ ట్యూషన్ ఎట్ హోమ్. లెర్నింగ్ డిజబిలిటీ డిఫికల్టీస్ ఉన్న వాళ్ళకి
ఈ విధంగా చేయకూడదు. టీచర్ ఆఫరింగ్ ట్యూషన్స్ ఎట్ హోమ్. నెక్స్ట్, a child is very friendly and takes active part in group work, but his parent always complain to the teacher about him not writing properly and misplacing the words, not getting good marks in written exam. The teacher can support the student by విధంగా పేరెంట్ చెప్తున్నప్పుడు గ్రూప్ వర్క్లో మాత్రం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, మార్క్స్ రావట్లేదు. ఇలా ఉన్నప్పుడు టీచర్ కెన్ సపోర్ట్ ద స్టూడెంట్ బై ప్రైజింగ్ హిజ్ సోషల్ ఇంటరాక్షన్, ప్రైజ్ చేస్తూ పొగుడుతూ ఉండాలి. ఎక్స్ప్లెయిన్ ద పేరెంట్స్ ద చైల్డ్స్ ప్రాబ్లమ్ యాజ్ హీ సఫర్స్ ఫ్రమ్ డిస్గ్రాఫియా. రాయలేకపోతున్నాడు కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు అని. రిక్వెస్ట్ పేరెంట్స్ టు బి పేషెంట్ విత్ ద చైల్డ్ అండ్ సే మోటివేషనల్ వర్డ్స్ అని ఇవన్నీ చెప్తూ ఉండాలి. ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వాల్యూ అసోసియేటెడ్ విత్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్? Collaboration. After reading a poem, a teacher involves the learners in group work. One group writes the theme of the poem, another group draws a picture to depict the main character, and yet another writes the summary the poem. This activity, ఈ విధంగా యాక్టివిటీ చేస్తే దిస్ యాక్టివిటీ caters to diverse abilities and interest of the learners. According to NCERT 2005, at the initial stages of language learning, which may be one of the languages for learning activities that create the child's awareness of the world, English. Previous year questions on an inclusive class is that in which different abled learners study with normal students. నార్మల్ స్టూడెంట్స్తో పాటుగా డిఫరెంట్ లెవెల్స్ వాళ్ళు కూడా స్టడీ చేస్తూ ఉంటే ఇంక్లూజివ్ క్లాస్ అంటుంది. అకార్డింగ్ టు ద అబ్జర్వేషన్ ఇన్ ద ఎన్సిఎఫ్ 2005, ఇంగ్లీష్ ఈజ్ ఎ డాష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికమెండెడ్ దట్ 3 లాంగ్వేజ్ ఫార్ములా? ఎన్పిఈ, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1968, 3 లాంగ్వేజ్ ఫార్ములా రికమెండ్ చేశారు. ఎన్పి రికమెండ్ చేసింది 3 లాంగ్వేజెస్ ఫార్ములాని. నెక్స్ట్, ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ 2005 అడ్వకేట్స్ దట్ ఏ లాంగ్వేజ్ లెర్నర్ ఈజ్ ఏ రికవర్ ఆఫ్ లాంగ్వేజ్ రిసీవర్ ఆఫ్ లాంగ్వేజ్. వెన్ లెర్నర్స్ హ్యావ్ డైవర్స్ లింగ్విస్టిక్ బ్యాక్గ్రౌండ్స్, ద టీచర్ షుడ్ లింగ్విస్టిక్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ తెలిస్తే లెర్నర్స్కి, అప్పుడు టీచర్ షుడ్ యూజెస్ మల్టీలింగ్విలిస్ట్ అప్రోచ్. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద కంటెంట్ బట్ దే డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్. అబ్జర్వ్ చేయగలుగుతున్నారు కానీ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్. విచ్ లాంగ్వేజ్ డిఫికల్ట్ దే హ్యావ్? ఎక్స్ప్రెస్ చేయడం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే నాట్ అక్కర్ ఇన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్? ఇది కానిది డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ ప్లేస్ వాల్యూ. సో ఈ విధంగా ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.